సరే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఇదిగోనైనా మనుషులుగా మేమంతా నాయన ఒకే చోట కూడుకున్నప్పటికీ, ఇదిగోనైనా మీరు అనుగ్రహించిన తండ్రి సామాజిక మాధ్యమం ద్వారా ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్న మేము తండ్రి, మీరు ఇచ్చిన తండ్రి ఈ సాధనం ద్వారా తండ్రి వాక్యాన్ని నేర్చుకునే అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు. ఇదిగోనైనా మీ పిల్లలు నియమించిన నియామక దినాల్లో తండ్రి ఆసక్తితోనైనా అందరూ కూడుకొని ఎంతో మంది దైవజనురాండ్రతో తండ్రి వాక్యాన్ని మరి చెప్పించుకుంటున్న విధానాన్ని బట్టి ధన్యవాదాలు. ఇదిగోనైనా మీ పిల్లల తండ్రి ఇంకా ఆత్మీయతలోనైనా అభివృద్ధి చెంది ఉన్నతముగా తండ్రి మీ మాటలు నేర్చుకొని నశించిపోతున్న ఆత్మను నాయన రక్షించడానికి తండ్రి ఆత్మల భారం కలిగి ప్రతి ఒక్కరూ నాయన నడుం బిగించే భాగ్యం దయచేయండి. ఇదిగో తండ్రి సమయంలోనైనా మీ పక్షాన తండ్రి నాకు అవకాశం ఇచ్చిన మీ బిడ్డలందరి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి. చెప్తున్న నాకు వాక్శక్తిని సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి. వింటున్న మీ పిల్లలకు నాయన గ్రహించే మనసును దయచేయండి, వినగలిగే చెవిని దయచేయండి. కేవలం విని మర్చిపోయే వారిగా ఉండకుండా విన్న మాటలు తండ్రి వారి బ్రతుకులో ఫలం తీసుకుని వచ్చే భాగ్యం దయచేయమని మేమంతా మీ కొరకు ఉన్నతముగా బ్రతికి పరలోకానికి చేరుకునే భాగ్యాన్ని అందరికీ దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ అవకాశాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతలు. ప్రియమైన దేవుని వల్ల మరి ముందుగానే ప్రకటింపబడిన పాఠాన్ని కొద్ది నిమిషాలు మనం అంతా కలిసి ధ్యానం చేద్దామండి. తప్పితే గాని తప్పిదము తెలియదా అనే ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందామండి. ప్రియులారా, ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి కూడా ఏదో ఒక తప్పు చేయని వారంటూ ఎవరూ కూడా ఉండరు. చిన్నపిల్లలు మొదలుకొని పండు ముసలి వాళ్ళ వరకు ఎన్నో తప్పులు చేస్తున్నారు. దేవుణ్ణి ఎరిగిన వారు చేస్తున్నారు, దేవుణ్ణి ఎరగని వారు కూడా చేస్తూనే ఉన్నారు. మొత్తానికి మనుషులు అందరూ ఏదో ఒక తప్పు చేస్తూనే ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, పాపం చేయక నీతిగా బ్రతికే మనుషుడు ఒక్కడు కూడా ఈ భూమి మీద లేడట. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అంటున్నాడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. మొత్తానికి ఈ భూమి మీద పుట్టిన మనిషి అన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పు చేస్తూనే ఉన్నారు. అయితే మనకంటే ముందు తరాల్లో బ్రతికిన మన తల్లిదండ్రులు కావచ్చు, తాత ముత్తాతలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళు చేసిన పని ఆల్రెడీ ప్రస్తుతం మనం చేస్తున్న పనుల కంటే కూడా గొప్పవి. వాళ్ళు ఆ పనుల వల్ల అనుభవాన్ని సంపాదించి మనకు జాగ్రత్తలు చెబుతూ ఉంటారు, కాషన్స్ చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ పనిలో అనుభవం సంపాదించారు కాబట్టి, ఆ పనిలో వాళ్ళు నిష్ణాతులు అయ్యారు కాబట్టి మనకు పదే పదే జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. చిన్నపిల్లలను చెయ్యి పట్టుకుని మనం నడిపిస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మన చెయ్యి విదిలించుకోవడానికి వాళ్ళంతా వాళ్ళు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు పడిపోతారని మనం వారిస్తున్నా వాళ్ళు వినరు. పడిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. అంటే మొత్తానికి పెద్దవాళ్ళు చేసిన పని అనుభవంతో కూడుకున్నది. మనం చేస్తున్న ప్రస్తుతం పనుల కంటే ఆ అనుభవం గొప్పది. అందుకే పెద్ద ఎంత చెప్పినా వినరు. విననప్పుడు వాళ్ళు ఆ పనిలో అనుభవాన్ని చవి చూసినప్పుడు, నష్టాన్ని చవి చూసినప్పుడు నిజమే పెద్దవాళ్ళు చెప్పిన మాట మరి వినాలన్న ఆలోచన వాళ్ళకి అవగతం అవుతుంది అన్నమాట. వీళ్ళ కరెంట్ షాక్ కొడుతుందని కరెంట్ షాక్ అందరికీ కొడితేనే అర్థమైందా? ఆ కరెంట్ షాక్ తగిలిన వాళ్ళు చెబితే అర్థమైందా? ఏమండి, అందరికీ కరెంట్ షాక్ తగలలేదు కదా. మీరు అందరూ కరెంట్లో వేలు పెట్టారా ఏంటి? పెట్టలేదు. కానీ అది ముట్టుకుంటే చచ్చిపోతాము, షాక్ కొడుతుందన్న సంగతి అందరికి తెలిసిందా లేదా? తెలిసింది. ఎలా తెలిసింది? మనకంటే ముందు ఎవరికో తగిలింది అది, ఆ షాకు. వాళ్ళు చెప్తే గాని దాని ప్రభావం ఎలా ఉంటుందో, దాని
ఫలితం ఎలా ఉంటుందో అప్పుడు మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు చెప్పినప్పుడు. అందుకే అంటారు పెద్దల మాట చద్ది మూట అని చెప్పేసి. పెద్దల మాట చద్ది మూట. వీళ్ళరా పరీక్షలు దగ్గర పడుతూ ఉన్నాయి. పిల్లలందరూ చదువుకోవాలి శ్రద్ధగా. చదువుకుంటే పాస్ అవుతారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే చదువుకోకుండా క్రికెట్ ఆడటానికి పోతూ ఉంటారు, క్రికెట్ మ్యాచ్లు చూస్తూ ఉంటారు, టైం అంతా పాస్ చేస్తారు. ఇంటి దగ్గర తల్లిదండ్రులు వారిస్తూ ఉంటారు, స్కూల్లో టీచర్లు చెబుతూ ఉంటారు చదవండి రా చదవండి రా చదవండి రా అని చెప్పేసి. వీళ్ళేమో టైం పాస్ చేస్తారు. ఆ పరీక్షకి వెళ్ళిన తర్వాత ఏమి రాయాలో తెలియదు, ఫెయిల్ అయిపోతారు. అప్పుడు వాళ్ళు అంటారు, మేము ఎంత చెప్పినా మీరు విన్నారా? దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు, చేతులు కాలాక ఆకులు పట్టుకోకూడదు అంటారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారని అంటే వాళ్ళ అనుభవం అది. మనమేమో తప్పిన తర్వాత మా పెద్దవాళ్ళు చెప్పింది నిజమే అని అప్పుడు మనం నాలుగు ఖర్చుకుంటాం. ముందే వాళ్ళు చెప్పినప్పుడు మనం జాగ్రత్త పడితే బాగుంటది కదండి. కానీ అలా జాగ్రత్త పడం. దేవుడు తనలాగే ఉండాలని, తన పిల్లలందరూ కూడా ఏ తప్పు చేయకుండా ఉండాలని, నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. ఏ తండ్రి కూడా తన పిల్లలు తప్పు చేయాలన్న ఆలోచన ఉండదండి. నేను మంచివాడిని, నా పిల్లలు చెడిపోవాలని ఏ తండ్రికి ఉండదు. తండ్రికి బిడ్డలు ఉన్నారనుకోండి, రొట్టెని అడిగితే రాయినిస్తాడా? చేపను అడిగితే పామునిస్తాడా? ఇవ్వడు కదా. అంటే తండ్రి మంచే కోరుకుంటాడు. చెడ్డ తండ్రులైనా పిల్లలకు మంచి చేయాలనుకుంటాడు. ఒక తాగుబోతు తండ్రి అయినా నా పిల్లలు నాలా ఉండకూడదని అనుకుంటాడు. దేవుడు కూడా అలాగే అనుకున్నాడు, నాలాగే పరిశుద్ధులుగా ఉండాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు కూడా పాపం చేయని వారిగా మనకు కనపడుతున్నారు. మనం కూడా అలాగే ఉండాలని ఆయన ఆశపడ్డాడు. కానీ ఈ భూమి మీద ఎవరు అలా ఉండటానికి ఇష్టపడటం లేదు. అందరూ కూడా ఏకముగా త్రోవ తప్పి పనికి మాలిన వారయ్యారట. ఏకముగా త్రోవ తప్పి పనికి మాలిన వారయ్యారు. అంటే పనికిరాని పనులు చేసి ఆయనకు అయిష్టులుగా బ్రతుకుతూ పనికి మాలిన వారుగా బ్రతుకుతున్నారన్నమాట. అందుకే దేవుడు ఒక మాట అంటున్నాడు. యోబు గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానిద్దామండి. పనికి మాలిన వారెవరు? పనికి మాలిన వారెవరు? ఆయనే ఎరుగును కదా. ఆయనే ఎరుగును కదా. పరిశీలన చేయకే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకును కదా. చాలండి ప్రియులారా, దేవుడు ప్రత్యేకించి తన దృష్టి సారించి అక్కడే కూర్చొని అవసరం లేదండి. ఒక పని చేస్తున్నప్పుడు ఒక గుమాస్తాను, సూపర్వైజరు ఆ పని చేసే పని వాళ్ళ దగ్గర కూర్చొని చేయిస్తూ ఉంటాడు. కానీ దేవుడు ప్రత్యేకించి నీ దగ్గర, నా దగ్గర ఉండాలంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 800 కోట్ల మంది దగ్గర ఆయన ఉండాలంటే ఉండగలడా? అందుకే ఆయన కన్నులాట సర్వ సృష్టిని చూస్తూనే ఉన్నాయి. ఆయన కంటికి కనిపించిన సృష్టి అంటూ ఏదీ లేదు. ఆయన కన్నులు సర్వ జీవులను చూస్తూ ఉన్నాయి. ఏం చేస్తున్నారు? నువ్వు కూర్చుండుట, లేచుట, పండుకుంట, త్రోవ నడుచుట అన్నీ ఆయన గమనిస్తున్నాడు. ఇంకా ఆయన కన్ను గప్పి మనం ఎక్కడికి వెళ్ళగలం చెప్పండి? అందుకే నువ్వు తప్పు చేసేది ఆయన ప్రత్యేకించి సీసీ కెమెరా పెట్టి నువ్వు చూడనవసరం లేదు, పరిశీలన చేయనవసరం లేదు. ఆల్రెడీ నువ్వు చేసేది అంతా ఆయనకి కనబడిపోతూనే ఉన్నది. పరిశీలన చేయకి పాపం ఎక్కడ జరుగుతున్నదో ఆయనే తెలుసుకుని కదా. అంటే మనం చేస్తున్న ప్రతి తప్పు కూడా ఆయనకి ఇట్టే తెలిసిపోతుందండి. నువ్వు మనసులో అనుకున్నా తెలిసిపోతుంది. సాతాను ప్రధాన దూతగా ఉన్నప్పుడు, కెరూబుగా ఉన్నప్పుడు అది మనసులో అనుకున్నది ఏమని? దేవుని సింహాసనంతో నా సింహాసనాన్ని కూడా సమానంగా చేసుకుంటానని. వెంటనే దేవుడు తెలిసిపోయిందా లేదా? తెలిసిపోయింది. అంటే హృదయ రహస్యములు ఎరిగిన వాడాయన, ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఆయనకు తెలిసిపోతుంది. అందుకే మనం దేవుని పట్ల ఆయన ఎలా పరిశుద్ధుడిగా ఉన్నాడు, మనం కూడా అలాగే ఉండాలి. తప్పు చేసి వాళ్ళు తప్పు తెలుసుకోలేదండి. ఏమండి? తప్పు చేయకుండానే తప్పు తెలుసుకున్నారు.
తప్పు చేయకుండానే తప్పు తెలుసుకోవడం అనేది గొప్ప సంగతి. ఇప్పుడు కరెంట్ షాక్ కొడితేనే నాకు దాని విలువ తెలుస్తుందంటే అవివేకం అవుతుంది. అసలు ఉంటావో లేదో కూడా తెలియదు, చచ్చిపోవచ్చు ఒకసారి. అందువల్ల ఎవరైనా చెప్పినప్పుడు వినాలి, నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. చిన్నప్పుడు పుస్తకంలో ఒక పాఠం చదువుకున్నాం, నాన్న పులి అనే కథ. నాన్న పులి అని తండ్రి పొలంలో పనిచేసుకుంటూ పిల్లవాడి కొడుక్కి మేకల మందను అప్పగిస్తాడు. ఒరేయ్, పులి వస్తే నన్ను పిలవరా, నేను వస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ పిల్లవాడు ఆకతాయితనానికి మా నాన్న వస్తాడో లేదో టెస్ట్ చేద్దామని చెప్పేసి నాన్న పులి అని అరిచాడండి. వాళ్ళ నాన్న ఆయుధాలు పట్టుకొని పరుగెత్తుకుంటూ వచ్చాడు. రాగానే అంటున్నాడు, పులి లేదు గిలి లేదు అన్నాడండి. చూసారా? మళ్ళా రెండోసారి అలా చేశాడు. మూడోసారి నిజంగానే పులి వచ్చింది. అప్పుడు నాన్నోయ్ పులి అంటున్నాడు. ఎందుకంటే అప్పటి వరకు పులిని చూడలేదు వాడు. ఇప్పుడు చూసేసరికి వీడికి కంగారు పడిపోయి చెట్టెక్కేశాడు. మా వాడికి పిచ్చి బాగా ముదిరింది, మరి వీడు ఆకతాయితనం ఎక్కువైపోయిందని చెప్పేసి నాన్నగారు మూడోసారి రాలేదు. అప్పుడు పులి రానే వచ్చింది, మేకపిల్లని తీసుకొని పోనైపోయింది. నష్టం జరిగిందా లేదా? నష్టం జరిగిందా? జరిగింది. ఇప్పుడు వీడు చేసిన తప్పు ఏంటో వీడికి అర్థమైంది. అంటే నేను ముందు అబద్ధం చెప్పాను, తర్వాత నిజం చెప్పినా కానీ మా నాన్న రాలేదు, అయ్యో మాకు నష్టం జరిగింది అని చెప్పేసి వాడు ఎంతో బాధపడ్డాడండి. అంటే వీడికి తప్పు చేశానని ఎప్పుడు అర్థమైంది? తప్పిన తర్వాత, తప్పిదని తెలిసిన తర్వాత. మనుషులందరూ అలాగే ఉన్నారు, మనుషులందరూ అలాగే ఉన్నారండి వీళ్ళరా. అందుకే యాకోబు గారు ఒక మంచి మాటను రాయటం జరిగింది. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చూద్దామండి. అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాము. ఎవడైనా అనేక విషయాల్లో చాలండి. మనమందరము అనేక విషయంలో తప్పిపోతున్నామంట. చదవండి. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందంచుకున్న శక్తి గలవాడగును. చాలండి. చూసారా? ముందు మనుషులందరూ ఎందులో తప్పిపోతున్నారంట? ఏమంటే అబద్ధం ఆడటం, వ్యభిచారం చేయటం, దొంగతనము, నరహత్య, ఇవి కాదంట. ముందు నోటి మాటలో తప్పిపోతున్నారట. నోటి మాటలు తప్పిపోతున్నారు. అదే యెషయా ప్రవక్త చేత దేవుడు పలికించిన మాట. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వస్తున్నారు, పెదవులతో నన్ను గనపరుస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందన్నాడు. అంటే నువ్వు నోటితో పలుకుతున్నంత ఘనంగా నీ బ్రతుకును దేవుని చూపించలేకపోతున్నావు. దేవుడు అంటే చర్చిలోకి వచ్చి నటిస్తున్నావు భయం ఉన్నట్లుగా, భక్తి ఉన్నట్లుగా, కానీ జీవితంలో నువ్వు దాన్ని పాటించడం లేదు. అందుకే అనేక విషయాలు తప్పిపోతున్నారట వీళ్ళరా. దేవుడు అంటే దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, కోటి స్తోత్రాలు అంటారండి. ఏమంటే హైందవులు రామకోటి రాసుకుంటారు, 1,01, 1,02, 1,03 అని. మరి కోటి స్తోత్రాలన్నా రాయగలవా? అంటే మాటే కదండి, నోటి మాటకి సింపుల్ గా అంటున్నాం అంతే కదా. కానీ వాళ్ళకున్న శ్రద్ధ కూడా దేవుడి మీద మనకు లేదు. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు నోటితో పలికేది, పెదవులతో ఉచ్చరించేది నిజంగా హృదయంలోంచి వచ్చేది అనేది అందరూ చూస్తున్నారని పెదవులతో పలుకుతున్నారు. చూడండి, మీటింగ్ అంటే డబ్బులు ఇస్తామని అందరూ చేయిస్తారు. ఆ తర్వాత ఫోన్ చేసిన ఎత్తరో డబ్బులు ఎవరు. ఈలోగా మీటింగ్ అయిపోయింది, ఎవరో ఇస్తారు, చేసేస్తారు, అయిపోయింది. ఇస్తానని చెప్పి నువ్వు తప్పిపోయావా లేదా? తప్పిపోయావు. కార్యక్రమాలకు చాలా మంది ఇలాగే ఇస్తామని చెప్తారు, ఆ తర్వాత అస్సలు స్పందన ఉండదు. ఇస్తామని చెప్పి తప్పిపోతున్నారు. అలాగే ఎన్నో విషయాల్లో మనం తప్పిపోతున్నామని దేవుడు చెప్తున్నాడు. ముందు మాటలో తప్పిపోతున్నారు ప్రతి మనిషి. ఎందులో తప్పిపోతున్నారు? మాట. డబ్బులు తీసుకుంటారు, ఇదిగో రేపే ఇస్తా అంటారండి. ఆ రేపు కాస్త నెలలు అయిపోతాయి. అర్థమైందా? ఏ చర్చి దగ్గర చూడండి, సేవకుడే ముందు వెళ్ళాలి, తాళం తీయాలి, కుర్చీలు వేసుకోవాలి, తుడుచుకోవాలి, ఊడ్చుకోవాలి, ఏమంటే మైకి సిద్ధం చేసుకోవాలి, అన్ని చేసుకోవాలి. చర్చి టైం 10 గంటలకని పెట్టుకుంటాం. ఎప్పుడైనా సంఘస్థులు 10 గంటలకు వచ్చారండి? ఏ చర్చిలోనైనా? మా చర్చిలోనే కాదు, మీ చర్చిలో కూడా రారు. అన్ని చోట్ల అదే పరిస్థితి.
మరి అక్కడ అందరూ కలిసి ఒక టైం పెట్టుకున్నారు, ఈ టైంకి రావాలని. తప్పారు లేదా? తప్పిపోయారు. ఫోన్ చేస్తారు చూడండి, ఒరే ఎక్కడ ఉన్నారంటే ఈ పక్కనే ఉన్నా అంటాడు, ఎక్కడో ఉంటాడు. ఎంతసేపట్లో వస్తావంటే 5 నిమిషాలు నీ ముందు అంటాడు, 5 గంటలైనా రాడు. తప్పిపోయారు లేదా? ఇలా ఎన్నో విషయాల్లో మనం అందరం కూడా తప్పిపోతున్నాం. అందుకే ముందు మాట మాట ఏమండి, దేవుడు అన్నాడు, అందుకే నువ్వు మాట్లాడటానికి నిదానించువాడిగా ఉండాలి, నిదానించువాడిగా ఉండాలి, వినటానికి వేగిరపడేవాడిగా ఉండాలి. తొందరపడి మాట్లాడుతున్నావా? విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదన్నాడు. ఏదో ఒక మాటలో నువ్వు దేవునికి దొరికిపోతావు. అందుకే తొందరపడి మాట్లాడవద్దు, తొందరపడి మాట్లాడవద్దు. హృదయంలో నిశ్చయించుకో, ఆలోచించుకో, నేను మాటిస్తే నెరవేర్చగలనా లేదా అని చెప్పేసి. అందుకే మనుషులందరూ ఎన్నో విషయాల్లో తప్పిపోతున్నారండి. ఎవరెవరు ఏ విషయాల్లో తప్పిపోయారో కొంతమంది భక్తులు, భక్తిహీనుల, మరి భక్తిగా ఉండి తప్పిపోయిన వాళ్ళు, వాళ్ళ లిస్టు, కొంతమంది లిస్టు చూసి ఈ పాఠాన్ని మనం ముగించుకుందామండి. యేసుక్రీస్తు వారు ఆయన సువార్త ప్రారంభించిన వెంటనే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని చెప్పేసి అని అన్నాడు. మీరు మనసు మార్చుకోండి అని ఎందుకు చెప్తున్నాడు ప్రజలకి? వాళ్ళందరూ ఎన్నో విషయాలు తప్పిపోయారు కాబట్టే కదా. అలాగే యోహాను గారు కూడా, ఇదిగో దేవుని రాజ్యం సమీపంగా ఉంది, మీరందరూ మారు మనసు పొందండి అంటే అప్పటికే వాళ్ళు ఎన్నో విషయాల్లో తప్పిపోయారనమాట. ఎలా తప్పిపోయారంటే ఈ శరీర కార్యాలు చేసి ఒక్కొక్కరు తప్పిపోయారు. ఎవరెవరు ఎలా తప్పిపోయారో కొన్ని సందర్భాలు మనం చూద్దామండి. ఆదికాండము 4వ అధ్యాయము 13వ వచనం చూద్దామండి. అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. ఆ నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరనై ఉందును. కావున నన్ను కనుగొనువాడు ఎవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. చాలండి. ఇక్కడ కయ్యను ఒక గొప్ప మాట పలికాడండి. కయ్యను తప్పు చేసిన వాడుగా మనకు కనపడుతున్నాడు, ఓకే. కానీ ఎంత బాధపడ్డాడో కయ్యను తెలుసండి. నీ సన్నిధికి రాకుండా నేను వెలివేయబడ్డాను, నాకు దిగులు ఉంది అంటున్నాడు. ఇలా ఎప్పుడైనా దేవుని సన్నిధికి రాకపోతే మీరు దిగులు పడ్డారా? దిగులు పడ్డారా? లేదు కదండి. అందుకే కయ్యను బాధపడుతున్నాడు, నేను నీ సన్నిధికి వచ్చే అవకాశం లేదు, నన్ను వెలివేశావు, నేను దిగులు పడుచూనే దేశాల వెంట తిరగాలి అనే ఆలోచన కయ్యనుకి ఎంత వేధిస్తుందో చూడండి ప్రియులారా. అంటే కయ్యను కూడా దేవుని సన్నిధికి రావాలని ఆశపడ్డాడు, కానీ దేవుడు వెలివేశాడు. ఇక నువ్వు నా దగ్గర రావటానికి వీల్లేదు అని దేవుడు చెప్పేశాడు. అప్పుడు కయ్యనుకి అర్థమైంది, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అన్నాడు. ఎప్పుడు తెలిసింది కయ్యనుకి తప్పు చేశానని? ఎప్పుడు తెలిసిందంటే తప్పిన తర్వాత తెలిసింది. ఏ విషయం తప్పాడు? తమ్ముడిని చంపి దేవునితో అబద్ధం ఆడి తప్పు చేశాడు. పోని చంపాడు, అయ్యా తప్పు అయింది క్షమించమంటే దేవుడు క్షమించేవాడేమో, కానీ చంపి కూడా నేను నా తమ్మునికి కావాలి అన్నా అని కయ్యను సమాధానం చూడండి ప్రియులారా. రెక్లెస్ గా దేవునితో మాట్లాడినట్టుగా చూస్తాం మనం. అంటే తప్పు చేశానని ఎప్పుడు అర్థమైంది అతనికి? ఆవేశంలో తప్పు చేశాడు, తర్వాత అర్థమైంది, నేను తప్పాను, తప్పు చేశాను, ఇక దేవుని సన్నిధి నాకు దొరకటం లేదు. అంటే ఆదివారం ఆరాధనకు రాని వాళ్ళు ఎప్పుడైనా అయ్యో ఈ రోజు దేవుని సన్నిధి నాకు దూరం అయిందని బాధపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరో ఉండండి. మనం ఏదో ఆదివారం ఆరాధన మారటానికి మనం ఎన్నో నెపములు వెతుక్కుంటాం. మనం వెతుక్కుంటాం కారణాలు. ఎన్ని పనులున్నా ముందు దేవుని సన్నిధికి వెళ్ళాలన్న ఆలోచన మనలో ఉండదండి. ముందు మన పనులన్నీ పక్కన పెట్టాలి. ముందు దేవుని పని, తర్వాతే మన పని. అందరూ సొంత కార్యాలు చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడలేదట. దేవుని కార్యాలు తప్పిపోతున్నారు చాలా విషయాల్లో. అలా కయ్యను తప్పిపోవటం మనం చూస్తున్నాం. ఇక యవనస్తుల విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఎలా తప్పిపోతున్నారు చెప్తున్నాడు సొలొమోను గారు. ఎందుకంటే యవనంలో ఉండగా సొలొమోను గారు కూడా ఎవరి మాట వినలేదు, వాళ్ళ అమ్మగారి మాట వినలేదు. వాళ్ళ అమ్మ ఎంతో బాధతో చెప్పినా కానీ వాళ్ళ అమ్మ మాట కూడా వినలేదు. ఇక తన జీవితం మొత్తం అయిపోయింది, చరమాంకంలోకి వచ్చాడు.
తన సారం అంతా రాస్తున్నాడు, తన జీవిత సారం అంతా. ముఖ్యంగా ఎవరికి రాస్తున్నాడంటే, తాను యవనుడిగా ఉన్నప్పుడు ఎలా తప్పిపోయాడో అలాంటి యవనస్తులకి రాస్తున్నాడు ప్రత్యేకించి ఒక గ్రంథం. అదే సామెతల గ్రంథం. అదే మనం చూస్తేనండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం చూస్తే, ప్రారంభ అధ్యాయం 4వ వచనం, జ్ఞానము లేని వారికి బుద్ధి జ్ఞానం లేని వారికి కలిగించుటకును. బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. చాలండి. ఈ సామెతలు ఎవరి కొరకు రాశాడట సొలొమోను గారు? ప్రత్యేకించి యవనస్తులకు రాశాడట. యవనస్తులకి తెలివి, వివేచన, బుద్ధి, జ్ఞానము కలిగించటానికి, అవన్నీ పుట్టించడానికి రాశాడట. అండ్ ముందుగా ఇవన్నీ లేని వాళ్ళు ఎవరండి? యవనస్తులే. వివేచన కోల్పోతారు. అందుకే ఇంటర్మీడియట్కి వచ్చిన పిల్లల్ని ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు అనకూడదట. ఏమండి? ఇంటర్ ఈడియట్స్ అనాలట. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ఈ పనులన్నీ కూడా ఈడియట్లు చేసే పనులే. మంచి పనులు ఏముండవు. ఆ కాలేజీలకి వెళ్ళటం, ర్యాగింగ్లు చేయటం, పిచ్చి పనులు చేయటం, ఏమండి ఇవన్నీ వాళ్ళు ఈడియట్లు చేసే పనులు. అందుకే యవనస్తులకి తప్పకుండా నేర్పించవలసిన గ్రంథం ఏదంటే ఈ సామెతల గ్రంథం అండి. ఎందుకంటే ఆ యవనంలో ఉండగా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు, పొరపాట్లు చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళ గురించి రాస్తున్నాడు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం నుంచి చూద్దామండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం. కుమారులారా, నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశం నుండి తొలగకుడి. జారశ్రేయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకొనుము. దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకుము. వెళ్ళినెడల పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చి వెళ్తువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. నీ కష్టార్జితము అన్నిలో ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును, నీ శరీరమును క్షీణించినప్పుడు, అయ్యో, ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను చాలండి. చూశారు కదా? కుమారులారా, నా మాట లెక్కించండి, నేను చెప్పు ఉపదేశం నుంచి తొలగిపోవద్దు. జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గాన్ని దూరంగా చూసుకో అన్నాడండి. అండ్ ఒక గేదె పెండు బురదలో దొర్లి మనకి ఎదురుగా వస్తూ ఉంటుంది. చక్కగా మనం మంచి బట్టలు కట్టుకుని పోతూ ఉంటాం, ఐరన్ చేసుకుని. అండ్ అది ఆ ఒళ్ళును విదిలించుకుంటూ వస్తూ ఉంటది. ఆ బురద మన మీద పడిద్దని, ఆ బట్టల మీద పడిద్దని చెప్పేసి మనం ఏం చేస్తాం? దూరంగా తప్పుకుని వెళ్తాం, పారిపోతాం మనం. కానీ ఈ యవనస్తులు ఏం చేస్తున్నారట? జారస్త్రీ ఉండి ఛాయకే పోతున్నారట. సొలొమోను గారు కూడా ఒకప్పుడు ఆయన అనుభవం ఇది. ఎందుకంటే 700 మంది స్త్రీల మెడలో తాళి కట్టాడు, 300 మంది ఉపపత్నులుగా తెచ్చుకున్నాడు. వాళ్ళు ఆయన హృదయాన్ని తిప్పేశారట దేవుని వైపు నుంచి. మనం అనుకుంటాం హైందవుల అమ్మాయిలను చేసుకుంటే మార్చేయచ్చు కదా, ఒక ఆత్మను రక్షించవచ్చు కదా అనుకుంటాం. నీకన్నా ఎంతో జ్ఞానవంతుడైన సొలొమోన్ని వాళ్ళు తిప్పేశారంటే నువ్వు ఒక లెక్క. అందువల్ల అలాంటి పనులు చేయకండి. విశ్వాసురాలైన స్త్రీలను, పిల్లల్ని వివాహం చేసుకోవాలి. అదే చెబుతున్నాడు. జారస్త్రీ ఉండి ఛాయకి దగ్గరకు వెళ్ళొద్దు అసలు. నువ్వు వెళితే నీ యవన బలాన్ని, క్రూరులకు నీ జీవిత కాలాన్ని ఇచ్చేస్తావు. నీ ఆస్తి అంతా ఖాళీ అయిపోతుంది, వాళ్ళు తృప్తి పొందుతారు. నీ కష్టం, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ కాయ కష్టం, కూలినాలి, పాడి పంట వాళ్ళిల్లు చేరిపోతుంది. నీ భార్య పిల్లలు అన్యాయం అయిపోతారు. తుదకు నీ మాంసమును, నీ శరీరమును క్షీణించినప్పుడు, అప్పుడు వీడు చేసిన తప్పు అర్థం అవుతుందట. నేను తప్పు చేశాను. తప్పితే గాని వీడికి తప్పిదం అర్థం కాలేదనమాట. నా హృదయపు గద్దింపు నేను ఎట్లు త్రోసివేసి తిని, అయ్యో నా ఉపదేశం నేను ఎట్లు త్రోసివేశాను, నా బోధకుల మాట నేను వినకపోతుని, నా ఉపదేశకులకు నేను చెవి యొగ్గలేదు. ఏమంటే యవనస్తులు కనపడ్డారు అనుకొని సేవకుడు పిలుస్తాడు కదా, అయ్యా ఈరోజు ఆదివారం ప్రార్థనకి రండి అంటే, వస్తామని అడిగారంటారు, పెడచెవిని పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడు వీడికి తప్పు చేశానని అర్థమైంది? అయ్యో మా ఇంటికి పాస్టర్ గారు వచ్చారు, మా ఇంటి ముందుకు పాస్టర్ గారు వచ్చారు, పిలిచారు, అయినా నేను వెళ్ళలేదనే తప్పు ఎప్పుడు తెలుసుకుంటాడంటే, వీడి మాంసము శరీరము క్షీణించినప్పుడు. అండ్ ఎప్పుడు మాంసము శరీరం క్షీణించిపోతుంది? ఎప్పుడు క్షీణించిపోతుంది?
జార స్త్రీ దగ్గరికి వెళ్ళి స్త్రీలైన పురుషులైన వ్యభిచారం చేసినప్పుడు వాళ్ళకి ఎయిడ్స్ అనే రోగం అంటుకుంటుందండి. చూడండి, నిన్న December 1 ఎయిడ్స్ డే అట. అంటే దానికి కూడా ఒక దినాన్ని ఇచ్చేశారు దేవుడు. మనుషులు ఎయిడ్స్ కని, క్యాన్సర్ కని రకరకాలుగా వాడుకుంటూ ఉన్నారన్నమాట. అసలు దేవునికంటూ ఒక దినం ఏమైనా ఉందా సృష్టిలో? ఆయన చేసినప్పుడు లేదు కదండి. అంటే మనుషులు ఎలా మారిపోయారో చూడండి. అన్నిటికీ దినాలు ఉన్నాయి. ఆడవాళ్ళకు ఉంది, మగవాళ్ళకు ఉంది, పిల్లలకు ఉంది, అండ్ ముసలి వాళ్ళకు ఉంది. అన్నిటికీ ఒక రోజు విభజించారు. కానీ దేవునికంటూ ప్రత్యేకించి ఒక దినాన్ని ఎవరు కూడా కేటాయించలేదండి. కేటాయించలేదు. ఇప్పుడు ఈ మాంసము శరీరం క్షీణించిపోయినప్పుడు అండి, వాడి పరిస్థితి ఏంటి చెప్పండి? వాడి పరిస్థితి ఏంటి? మాంసం అంతా క్షీణించిపోయి అండ్ బక్క చిక్కిపోయి ఎముకలు గూడుగా కనపడుతున్నప్పుడు అప్పుడు వాడికి బుద్ధి వస్తుందట. అయ్యో, ఉపదేశాన్ని నేను ఎట్టు త్రోసివేశాను, నా హృదయం గద్దిస్తానే ఉంది, తప్పు చేయొద్దు, తప్పు చేయొద్దు, తప్పు చేయొద్దు, తప్పు చేయొద్దు అని చెప్తున్నా. నేను ఈ శరీరాన్ని కోరికలు తీర్చడానికి నేను పరిగెత్తానని చెప్పేసి నా బోధకుల మాట నేను వినలేదు, నా ఉపదేశకులు నేను చెవి యొగ్గలేదు. అయ్యో, ఆ రోజే పాస్టర్ గారి మాట వింటే బాగుండని చెప్పేసి అనుకుంటారండి. ఏమంటే ఎప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు కొంతమంది దగ్గరికి పరామర్శించడానికి వెళ్తూ ఉంటాం. అప్పుడు ఎవరు తెల్ల బట్టలు వేసుకొని వచ్చినా అండ్ భుజానికి ఒక బ్యాగ్ తగిలించుకొని వచ్చిన ఒక సేవకుడు నోటి మాట కూడా రాని స్థితిలో అప్పుడు సైగలు చేస్తూ ఉంటారు, పిలవండి పిలవండి అని చెప్పేసి. అంటే అర్థం ఏంటి? అయ్యగారిని పిలిచి నా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయించండి అనే స్థితిలోకి వెళ్ళిపోతారండి. ఇప్పుడు ఇలా అక్కడ కూడా హాస్పిటల్లో కూడా వ్యాపారాలు మొదలు పెట్టారు సేవకులు. ఒకసారి విజయవాడలో ఒక అమ్మగారికి బాగాలేకపోతే మేము కాస్త పళ్ళు తీసుకొని ప్రార్థన చేయడానికి వెళ్ళామండి. చుట్టుపక్కల రోగులందరూ వచ్చారు. వచ్చి మేము ఆమెననే సరికి అందరూ తలా 10 రూపాయలు పట్టుకొని నిలబడ్డారు. ఏంటమ్మా అంటే, మాకు ప్రార్థన చేయండి అయ్యా. మరి డబ్బులు ఎందుకమ్మా అంటే, రోజు ఒక పాస్టర్ గారు వస్తారయ్యా, అందరి దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారయ్యా ప్రార్థన చేసి. చూసారు, అక్కడ కూడా వ్యాపారం మొదలు పెట్టారా? అక్కడ కూడా దోచుకోవడం మొదలు పెట్టారా? అసలు వాళ్ళు ఉన్న పరిస్థితి ఏంటండి? వాళ్ళు ఉన్న పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ ఆదరణకు నోచుకోలేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేసి డబ్బులు తీసుకోవడానికి ఎలా మనసు వస్తుంది వీళ్ళకి? అలా బెడ్ మీద ఉన్నప్పుడు వీడికి అర్థం అవుతుంది. ఇక వాడికి మిగిలేదేంటో చెప్తున్నాడు చూడండి. మిగిలేదేంటో 6వ అధ్యాయము 26వ వచనం చూడండి. 6వ అధ్యాయం 26వ వచనం. వేష సాంగత్యము చేయువానికి రొట్టె తుడక మాత్రము మిగిలి ఉండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొని ఎడల వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పు మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా, తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. చూశారు కదా, వీడు కూడా జార స్త్రీ ఉండే ఛాయకి వెళ్ళాడు కదా. ఏమండి, వెళ్ళాడు. సొలొమోను చెప్తున్నాడు, రే అక్కడికి వెళ్ళకరా, చాలా ప్రమాదం, అది డేంజర్ రా, ఎందుకంటే మీకంటే నాకే ఎక్కువ అనుభవం ఉందరా, మీరైనా ఒకరిద్దరు వెంట వెళ్తున్నారేమో, నేను 1000 మందితో కాపురం చేశాను అని చెప్పినప్పుడు వినాలా వద్దా? వినాలి. ఆ వేష సాంగత్యం చేయడానికి జార స్త్రీ దగ్గరకు వెళ్ళేవాడికి ఏం మిగులుతుందట? రొట్టె ముక్క అన్నాడండి. అండ్ హాస్పిటల్లో ఉన్నవాడికి మనలాగా బిర్యానీలు రొట్టెలు తింటాడా? బాగా తినలేడు. ఆ ఇచ్చిన ముక్క కూడా వాడికి తినాలన్న మనసు రాదు. ఎందుకంటే నేను చచ్చిపోతున్నానన్న భయంతోనండి. తినే పరిస్థితి లేదు. మగనాలు మిక్కిలి విలువ గల ప్రాణాన్ని ఏం చేసింది? వేటాడింది. స్త్రీలందరూ అలాగే ఉన్నారండి ఈరోజు. ఎందుకంటే ఏ పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకోవాలా అని చెప్పేసి రోగం వచ్చిందనుకోండి, అప్పుడు వాడి ప్రాణాన్ని వేటాడింది ఎవరు? ఈ స్త్రీ కదా. అందుకే అలా పొరుగు వారి భార్యను ముట్టుకున్నవాడు శిక్ష తప్పించుకొనకపోడు. ఏమండి, పొరుగువాని భార్యను కూడివాడు ఆ ప్రకారం నాశనం అవుతాడు. ఎలాగంటే ఉడిలో అగ్ని ఉంచుకుంటే ఏమండి వస్త్రాలు కాలవా? ఏమండి, నిప్పుల మీద నడిస్తే పాదాలు కమలకుండా ఉంటాయా? జాతరలో చూడండి, నిప్పుల మీద పరిగెత్తూ ఉంటారు. ఆ నిప్పులు గుండం పోసి తెల్లవాళ్ళు వాళ్ళ అగచాట్లు చూడాలి. ఆ కాళ్ళకు నెయ్యి రాస్తూ ఉంటారు, ట్యూబులు ఆయింట్మెంట్ రాస్తూ ఉంటారు. ఎవరు పరిగెత్తమన్నారు వాళ్ళని? ఏమండి, ఒడిలో అగ్ని ఉంచుకుంటే కాలదా? మీరు ఆదివారం చర్చికి వచ్చినప్పుడు బీరువా తెలిసి బీరువా నిండా బట్టలు ఉంటాయి కదండి, చిన్న నిప్పు కణిక తీసి బీరువాలు వేసి ఆరాధనకు రండి. మీరు వెళ్ళేసరికి ఏమవుతుంది? ఆ బీరువాలు ఉన్న బట్టలన్నీ
కాలిపోతాయి. అంటే ఒడిలో అగ్ని ఉంచుకుంటే కాలదా? అంటే నువ్వు జాగ్రత్త చేస్తున్నావు అంటే నీ ఒడిలో అగ్ని ఉంచుకున్నట్టే, కాలిపోయినట్టే. అప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో సొలొమోను గారు చెప్తున్నారు చూడండి. 7వ అధ్యాయం 21, 22 వచనాలు చూద్దామండి. 7వ అధ్యాయం 21, అది 22 వచనాలు చూద్దాం. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని ఉమ్, లోపరుచుకొనెను. తాను ఉమ్, పలికిన ఇచ్చకపు మాటల చేత వాణ్ణి ఈడ్చుకొని పోయెను. వెంటనే పశువు వదకపోవునట్లు పరుల చేజిక్కిన వాడు సంకెలలోనికి పోవునట్లు తన ప్రాణహానికరమైన ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడునట్లు వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. ఉమ్. నా నా కుమారులారా కుమారులారా చెవియొగ్గుడి, చెవియొగ్గుడి. నా నోటి మాటలను ఆలకింపుడి. జారశ్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకుము. దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము. అది గాయపరిచి పడద్రోయని వారు అనేకులు. అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము. ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. జ్ఞానము చాలండి, చాలండి. చూశారు కదా? అంటే ఈ బుద్ధి లేని పడుచువాడు ప్రతి సందు దగ్గర తిరుగుతున్నప్పుడు, పొద్దుగుంకిన దగ్గర సంధ్యవేళ తిరుగుతున్నప్పుడు వాడిని చూసిన సొలొమోను గారు తన కిటికీలోంచి, అల్లిక కిటికీలోంచి చూసినప్పుడు ఎలా కనపడ్డాడట? ఆ పశువును ఎలాగైతే తాడు కట్టి వదకు తీసుకెళ్లిపోతూ ఉంటారో, రేపు ఆదివారం పశువును కటింగ్ చేస్తాం అనగా శనివారం నైటే తాడు కట్టి తీసుకెళ్తారు కదండి. అలాగే ఈ జాగ్రత్తం చేసేవాళ్ళు సొలొమోను గారి దృష్టి కనపడ్డారట. ఆ పశువులు ఎలాగైతే వధిస్తారో వీడి ప్రాణం కూడా ఏం చేసిందట? అంబు చీల్చేసిందట. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది అన్నారండి. ఎయిడ్స్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు లెక్క ఎంతమంది అండి? ఎంతమంది చెప్పండి? ప్రభుత్వ దృష్టికి వచ్చిన లెక్కలు చెబుతున్నారు. వాళ్ళ దృష్టికి చేరిన లెక్కలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే దాని ఇల్లు పాతాళానికి పోతుంది, మరణశాలకు దిగిపోతుంది. అందుకే ఇశ్రాయేలుకి రాయించిన ప్రధానమైన 10 ఆజ్ఞల్లో దేవుడు రాయించిన మాట ఏంటంటే వ్యభిచరించకూడదు. ఈ మాట ఎక్కడ రాసుకోవాలో తెలుసండి? ఏమండి, రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రమాదకరమైన మలుపు ఉన్నది, ఆగి నెమ్మదిగా వెళ్ళవలను అని రాస్తారు చూసారా? అది అందరికీ తెలుసు, మలుపు ఉంది, ప్రమాదం ఉంది అని అందరికి వీళ్ళు చెప్పపోయినా తెలిసిపోతుంది. ఎందుకంటే రెగ్యులర్గా ఆ రూట్లో ప్రయాణం చేసేవాడి. కానీ అక్కడ నేషనల్ హైవేలో ఆ సైన్ బోర్డుల మీద ఏమని రాసుకోవాలి తెలుసా? ఓర్డింగ్ల మీద ఈ మాట సువర్ణ అక్షరాలతో రాసుకోవాలండి. ఇలా దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు. ఈ మాటలన్నీ ఎప్పుడు ఆ నేషనల్ హైవే పక్కన ఉండాలండి. పదే పదే చదువుతుంటే భయం కలుగుతుంది అండ్ గుర్తుండిపోతాయి. వీళ్ళందరికీ ఎప్పుడు తెలిసిందట వాడికి? రొట్టె మొక్క మిగిలినప్పుడు. ఏమండి, తప్పు చేసిన తర్వాత తప్పిదని తెలిసింది. తప్పు చేసిన తర్వాత తెలిసింది. అందుకే ప్రియులారా, తప్పితే గాని తప్పిదం తెలియని వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇది యవనస్తుల గురించి ప్రత్యేకించి సొలొమోనుగా చెబుతున్నారు. మరొక వ్యక్తిని చూద్దాం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం చూద్దాం అండి. ఒక పూట ఒక పూట కూటి కొరకు. తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషా వంటి భ్రష్టుడైనను వ్యభిచారి భ్రష్టుడైనను. అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఉమ్, ఏషావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు ఉమ్. మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు కదా. చాలండి, చాలండి. దేవుడు అంటున్నాడు, యెహోవా మీకు దొరకు కాలం అందే మీరు ఆయనను వెతకాలి. ఆయన మీ సమీపమున ఉండగానే మీరు ఆయనను వేడుకోవాలి. దేవుడు మనకు దొరికే కాలం అంటూ ఒకటి ఉంటదండి. ఆ కాలాన్ని మనం పోగొట్టుకుంటే ఆ తర్వాత దేవుడి కోసం ఎంత ప్రాకులన్నా నీకు దొరకడు. ఆయన నీకు దొరకడు. అంటే డాక్టర్ టైమింగ్స్ లోనే ఉంటాడా? టైం అయిపోయిన తర్వాత కూడా ఉంటాడా? ట్రైన్ టైం అయిపోయిన తర్వాత కూడా ఉంటుందా? ఉండదు కదండి. ఫ్లైట్ టైం అయిపోయిన తర్వాత ఉంటుందా? ఉండదు. అంటే వాడి నియామక టైంలోనే ఉంటాయి. దేవుడు కూడా అంతే, నీకు దొరికే టైం ఒకటి ఉంది. అందుకే అపోస్తల కార్యంలో అన్నాడు, ఏమండి, నిర్ణయ కాలం అన్నాడు. వారి పొలిమేర యొక్క నిర్ణయ కాలంలో ఆయన దొరుకుతాడు. ఆ కాలం ముగిసిందా దేవుడు నీకు మరలా దొరకడు. ఇప్పుడు ఏశావు కూడా పెద్దవాడు. ఆ రోజుల్లో జ్యేష్ఠత్వం అంటే దేవుని ఆశీర్వాదం అండి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో తొలిచూలు పుట్టిన ఆ జ్యేష్ఠ కుమారులకి ఇంటిలోని పొలంలోని ఆస్తి ఎక్కువగా ఇస్తారు, భాగాలు ఎక్కువగా ఇస్తారు. జ్యేష్ఠత్వం అంటే దేవుని ఆశీర్వాదం.
పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘం, ఆ సంఘంలో జ్యేష్ఠులుగా ఉండాలని ఎవరైతే ముందుగా వస్తారో వాళ్ళు జ్యేష్ఠుల కింద దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఏశావు పెద్ద కుమారుడు, జ్యేష్ఠత్వ హక్కు తనది. అయితే ఒకరోజు వేటాడటానికి వెళ్ళాడు. ఏమి దొరకలేదు వేట. బాగా ఆకలితో వచ్చాడు. ఏమంటే ఆకలితో వచ్చిన వాడు ఒక అరగంట టైం స్పెండ్ చేసి భోజనం వండుకొని తినొచ్చు. ఒక్క పూటకి చచ్చిపోతాడా? పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర కోసం 46 రోజులు ఉపవాసం ఉన్నాడు. 56 రోజులు అనుకుంటా పిల్లరా. అంటే అప్పటికి ఆయన చనిపోలేదే. ఒక్క పూట భోజనం చెప్పని చచ్చిపోతారా? చూసారా ఎలాంటి వాళ్ళు అంటే. తిండి మీద అంత ఆసక్తి అండి. చూడండి, ఎర్రగా కనపడతాయి చిక్కుడుగాయలు. చిక్కుడు విత్తనాలు పచ్చగా ఉంటాయి కానీ ఎర్రగా ఉంటాయి ఎక్కడైనా? ఏమండి ఎర్రగా ఉంటాయా? చిక్కుళ్ళు అనేక రకాలు ఉన్నాయండి. ఎరుపుగా ఉన్న చిక్కుళ్ళు కూడా ఉంటాయి. ఆ ఎరుపు అనేది మనిషిని చెరిపేస్తుందటండి. అందుకే అది డేంజర్ గుర్తుకు వాడారు. ఆ ఎరుపు అనేకులను పాడు చేసే రంగుగా ఉంటుంది ప్రపంచంలో. చూడండి, నల్లగా ఉన్న వాళ్ళు ఎవరు ఇష్టపడరండి. ఎర్రగా ఉందని చేసుకుంటే అసలు ప్రార్థనకే రాకుండా చేస్తుంది ఒక అబ్బాయిని. అంతకుముందు బాగా వచ్చేవాడు, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినా వినలేదు, ఫ్రెండ్స్ చెప్పినా వినలేదు. ఇప్పుడు అసలు దేవునికే దూరం అయిపోయాడు పూర్తిగా. ఎర్రగా ఉందని ఆశపడి చేసుకున్నందుకు. ఇలా ఎర్రగా ఉందని ఆశపడ్డాడు. ఆ రోడ్డు పక్కన చూడండి, ఎర్రగా వేయించి ఉంటాయి చికెన్ లెగ్ పీస్, ఏమండి అక్కడ కాల్చినవన్నీ కూడా, చికెన్ టిక్కాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అవే ఆశపడి తింటాం. ఆ తర్వాత హాస్పిటల్ బెడ్ ఎక్కుతాం మనం. ఎందుకంటే ఆ ఎరుపు అనేది తొందరగా ఆకర్షిస్తుంది వాళ్ళని. వేటకు వెళ్ళొచ్చాడు, ఏం దొరకలేదు. ఒరే తమ్ముడా, కాస్త ఎర్రగా ఉన్న కూరలో నాకు బెటరా అన్నాడు. అప్పుడు తమ్ముడు అవకాశం వచ్చిందని దేవుని ఆశీర్వాదం కోసం, ఆ ఆశీర్వాదం నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తే నేను ఇస్తానన్నాడండి. ఇస్తేనే ఇస్తానన్నాడు. అది ఆదికాండం 25వ అధ్యాయంలో మనం చూస్తామండి. ప్రియులరా, అలా నువ్వు ఇస్తేనే ఇస్తానన్నప్పుడు అతను తీసుకోరా, నా ప్రాణం పోతుంది కదా, ఈ జ్యేష్ఠత్వ హక్కు నాకెందుకని అని అన్నాడు. అంటే అప్పటికి అర్థం కాలేదు ఆ జ్యేష్ఠత్వ విలువ అతనికి. కానీ యాకోబుకి అర్థమైంది. ఎలాగైనా ఈ జ్యేష్ఠత్వాన్ని నేను తీసుకోవాలనుకున్నాడు. అదును దొరికింది, అవకాశం వచ్చింది. నువ్వు నాకు జ్యేష్ఠత్వం ఇస్తేనే నేను ఈ కాయగూరలు ఇచ్చేస్తాను, ఈ కూర ఇచ్చేస్తాను అన్నాడండి. తీసుకోరా అన్నాడు. అలా ఉట్టిగా చెబితే కాదు, నాతో ప్రమాణం చేయాలని చెప్పాడు. ఆదికాండము 25వ అధ్యాయము 33వ వచనం చూస్తే, యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయిను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. చాలండి ప్రియులరా. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో 12 పదాలు మనం చదువుకున్నాం కదా. ఇక్కడ యాకోబు తప్పు చేసినట్లు ఎక్కడైనా మనకు కనబడుతుందా? యాకోబు ఏమైనా తప్పు చేశాడు, మోసం చేశాడా? చేయలేదండి. మరి ఎక్కడ మోసం చేశాడు? వేషం మార్చుకొని మేకతోలు కప్పుకొని దీవెనలు కొట్టేసే దగ్గర మోసం చేశాడు. జ్యేష్ఠత్వపు హక్కును ఈయన కొనుక్కున్నాడు, అతనేమో అమ్ముకున్నాడు. అమ్మివేశాడని చదువుకున్నావు ఎక్కడ? ఏమంటే అక్కడ అమ్మివేశాడని చదువుకున్నావా? ఇక్కడ కూడా అదే చెబుతున్నావు. ఏమంటే అతనికి జ్యేష్ఠత్వం అమ్మివేయగా. ఇక్కడ యాకోబు తప్పు చేయలేదండి. యాకోబు చాలా నీతిమంతుడండి. ఒక విషయంలో ఆయన తప్పు చేశాడు, తల్లి మాటని దీవెనలో కొట్టేశాడు. అప్పటికి భయంతోనే వెళ్ళాడు, అన్నకు తెలిస్తే నన్ను చంపేస్తాడేమో అని చెప్పేసి. కానీ తల్లి అక్కడ మేనేజ్ చేసింది. అక్కడ వీళ్ళరా అక్కడ మోసం జరిగింది, కానీ ఇక్కడ మాత్రం మోసం చేయలేదు. ఈయన అమ్మాడు, అతను ఏం చేశాడు? కొనుక్కున్నాడు. ఇందులో తప్పే ఉంది? జ్యేష్ఠత్వ విలువ హక్కు తెలియలేదు అతనికి. అందుకే ప్రమాణం చేయన్నాడు, ఒక్క పూట కూటి కొరకండి. అప్పుడు దేవునికి అర్థమైంది, వీడు ఒక్క పూట కూరకే జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడంటే ఇక బిర్యానీను పలావ్ పెడితే, దమ్ బిర్యానీ పెడితే నన్ను కూడా అమ్ముకుంటాడు అనుకున్నాడేమో దేవుడు. అందుకే ఇక అది ఎంత కన్నీళ్లు విడుచు వెతికినా గాని ఆ జ్యేష్ఠత్వం పొందే అవకాశం అతనికి దొరకలేదట. ఎప్పుడు అర్థమైంది అతనికి? తప్పు చేసిన తర్వాత. తప్పితే గాని తప్పిదం అతనికి తెలియలేదు. అర్థమైందా? తప్పితే గాని అతనికి తప్పిదం తెలియలేదు. అయ్యో నేను తప్పు చేశాను, నా జ్యేష్ఠత్వం నమ్ముకున్నాను, దేవుని విలువ, ఈ ఆశీర్వాదం విలువ
నాకు అర్థం కాలేదని దానికోసమట కన్నీళ్లు విడుచు శ్రద్ధతో వెతికాడట. శ్రద్ధ వెతికాడు. అయినా సరే మారు మనసు అతనికి దొరకలేదు. దేవుడు నిన్ను విడిచిపెడితే ఇక నువ్వు మారు మనసు పొందలేవు, నీకు అవకాశం ఉండదు. కయ్యూని ఎంతో వెతికాడు. నేను దేవుని సన్నిధికి దూరం అయిపోయాను, ఆయన సన్నిధి దూరం అయిపోతుంది అని దిగులు పడుచు తన జీవితకాలం అంతా గడిపాడండి. ఎప్పుడైనా మనకు ఆ దిగులు ఉందా? ఎప్పుడైనా బాధ ఉందా? అందుకేనండి సంఘ సహవాసాన్ని, సేవకుడి మాటను ఎప్పుడు త్రోసిపుచ్చకూడదు. దాని పరిణామం ఇప్పుడు నీకు తెలియకపోవచ్చు. నష్టం చవి చూసిన తర్వాత ఆ మాట విలువేంటో, అతను చెప్పిన వాక్యం విలువేంటో, సేవకుడు విలువేంటో మనకు తర్వాత అర్థమవుతుందండి. తర్వాత అర్థమవుతుంది. అందుకే ప్రియులారా, తప్పితే గాని ఎవరికి తప్పిదో అర్థం కావట్లేదు. అందుకే మనం అందరం అనేక విషయంలో తప్పిపోతున్నాం. ఆ మాట రాసిన యాకోబు కూడా తప్పిపోయాడు. ఏ విషయంలో తప్పిపోయాడు? ఆ పత్రిక రాసిన యాకోబు సాక్షాత్తు యేసుక్రీస్తు తమ్ముడండి. యాకోబు ఆ యాకోబు ఒకప్పుడు యేసుక్రీస్తు వారి ఇంటికి వెళితే, నీ క్రియలు నీ శిష్యులు ఎదురు చేసుకోపో, నువ్వు మా ఇంటికి రావద్దని చెప్పేసి తరిమేశారండి. ఆయన ఇంట్లో చేర్చుకోలేదు. ఆయనకు ప్రాణహాని ఉందని వస్తే ఆ తర్వాత యాకోబు తర్వాత తిరిగి లేచిన తర్వాత ఆయన కళ్ళతో చూసిన తర్వాత, ఈయన మా అన్న అనుకున్నాము కానీ సాక్షాత్తు దేవుని కుమారుడని అర్థమయ్యి అప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచి సంఘ పెద్దలు ఇతను కూడా ఒకడుగా పరిగణింపబడ్డాడు. ఇలా సంఘానికి స్తంభాలు ఎంచబడిన సీమోను, యోహాను, యాకోబు అని పేర్లు వాళ్ళు గలతీ పత్రికలో మనం చదువుకుంటాం కదండి. ఆ యాకోబే ఈ యాకోబు. అందుకే నేను దేవునికి అర్థం చేసుకోలేక నేను కూడా తప్పిపోయాను యేసుక్రీస్తు విషయంలో అని చెప్పేసి, ఇక మీదట నేను ఆయన తమ్ముడని చెప్పుకున్న హక్కు నాకు లేదని చెప్పేసి యేసుక్రీస్తు దాసుడని రాశాడండి ఆ పత్రిక ప్రారంభంలో. అంటే యాకోబు కూడా తప్పిపోయాడా? తప్పిపోయాడు కాబట్టి రాస్తున్నాడు ఏమని, మనం అందరము అనేక విషయాలు తప్పిపోతున్నాం. ప్రాథమికంగా ప్రతి మనిషి తప్పిపోయేది. సింపుల్ లాజిక్ ఏంటంటే మాట ఎందే అండి. కొంతమంది సింపుల్గా అబద్ధం ఆడతారండి. సింపుల్గా అబద్ధం ఆడతారు అంటే అక్కడే నువ్వు తప్పిపోతున్నావు. ఇలా మాట దగ్గర మొదలు పెడితే ఇక శరీరంతో చేసే కార్యక్రమాలు ఎన్నో మనం తప్పిపోతున్నాం. అందుకే ప్రతి మనిషికి కూడా తప్పిదే కానీ వాడికి తప్పిది ఏంటో అర్థం కావట్లేదు. దేవుడు ఖచ్చితంగా తెలియజేస్తాడండి. మరొక వ్యక్తిని చూద్దాం ఎలా తప్పిపోయాడు. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. మరి ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులు ఉండేది. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు భాగం వచ్చునని తన తండ్రిని అడుగగా, భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు కలిసిన తర్వాత దేశమందు కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం గొప్ప కరువు రాగా ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వాడిని పంపెను. వాడు పందులు తిను పొట్టు తన కడుపు నింపుకొని పడును గాని ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదననుకొని లేచి తన తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకను దూరంగా కదా. చాలా వీళ్ళరా చూడండి, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారట. వారిలో చిన్న కుమారుడు రోజు తండ్రిని వేధిస్తున్నాడు. నాకొచ్చే భాగం నాకొచ్చే భాగం అని చెప్పేసి. ఆ తండ్రి ఎన్ని రోజులు అతన్ని వారించాడో తెలియదు కానీ మొత్తానికి చెప్తారు కదండి, ఎందుకురా అందరం కలిసి ఉన్నాం ఒక చోట, నువ్వు దూర ప్రాంతానికి వెళ్ళిపోతే అక్కడ ఎవరు నాన్న వాళ్ళు ఉండర్రా, నీ ఇబ్బంది పడతావు అని చెప్పేసి తండ్రి చెప్పకుండా ఉంటాడండి? ఖచ్చితంగా చెబుతాడు. ఏమండి, ఇప్పుడు భూమి ఉంది కదా, దాన్ని ఎలా సమకూర్చుకుంటాడు? అమ్మి వేస్తే డబ్బులు వస్తాయి, దాన్ని మూట కట్టుకొని వెళ్ళిపోతాడు. మొత్తం సమకూర్చుకున్నాడు. దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు అండి. దూర ప్రాంతానికి ఎందుకు వెళ్ళిపోయాడు? ఈ బెంగళూరులో ఏ మూలన్నా మా వాళ్ళు వచ్చి నన్ను పట్టుకుంటారు,
నేను ఇక్కడ ఉన్నాను తెలిసిపోతుంది, అందుకే ఎవరి కంటికి కనిపించకుండా వెళ్ళిపోవాలన్న ఆలోచన వాడు. అక్కడికి వెళ్ళాడు. ప్రారంభంలో బాగానే ఉంది, ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కదా, చుట్టూ ఫ్రెండ్స్ వచ్చారు, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. పెద్దలు ఒక మాట అంటారు, బెల్లం ఉన్నంత వరకు ఈగలు ఏం చేస్తాయట, వస్తాయట. బెల్లం లేకపోతే ఈగలు వస్తాయండి. వీడి దగ్గర డబ్బులు అంతా అయిపోయేంత వరకు అందరూ వచ్చారు, ఎంజాయ్ చేశారు. దుర్వ్యాపారం చేశాడు వీడు. ఏం వ్యాపారం చేశాడు? దుర్వ్యాపారం. దుర్వ్యాపారం అంటే బెంగళూరులో ఉందా, పోనీ మా తిరుగులో ఉందా? ఏ ఊర్లో ఉంది ఈ వ్యాపారం చెప్పండి? దుర్వ్యాపారం అంటే ఏమండి? ఎక్కడైనా బెంగళూరులో ఎక్కడైనా బోర్డు చూసారా మీరు? ఏ షాప్ దగ్గర దుర్వ్యాపారం? దుర్వ్యాపారం అనగానే ఏదో ప్రత్యేకించి వ్యాపారం అని కాదు, మనం చేస్తున్న ప్రతి చెడ్డ పని దుర్వ్యాపారమే. దేవునికి వ్యతిరేకమైనవి అవన్నీ కూడా. న్యాయమైన వ్యాపారం వేరు, దుర్వ్యాపారం వేరు. ఆ వ్యాపారం వీళ్ళు తాగటం, తినటం, తిరగటం అన్నీ ఉన్నాయి ఇందులో. మొత్తం అయిపోయినాయి. ఆ దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు తినటానికి తిండి లేదండి. తినటానికి తిండి లేదు. వీడి దగ్గర ఏమో సొమ్ము అయిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు పరిస్థితి? ఫ్రెండ్స్ ఎవరు కూడా సహాయం చేసేవాళ్ళు లేరు. అండ్ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మన దగ్గర ఉంటే ఫ్రెండ్షిప్ చేస్తారు తప్ప, లేనప్పుడు ఎవరు వస్తారు చెప్పండి? పేదవాడికి అట ఎవరు చుట్టాలు ఉండరట, ఉన్నవాళ్ళు కూడా దూరం అయిపోతారట. ఆస్తి గలవానికి ఎక్కువ బంధువులు ఉంటారు. ప్రియులారా చూడండి, మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియటం లేదు. ఏం చేయాలి? పోనీ కరువు వచ్చినప్పుడే తండ్రి దగ్గర తిరిగి వద్దామని ఆలోచన వచ్చిందా? వాడు చేసిన తప్పు అర్థమైందా? అర్థం కాదు వాడికి ఇంకా. అప్పుడు ఎలాగైనా ఇక్కడే ఉండాలి. మళ్ళా మా ఊరు పోతే నన్ను అందరూ చీ అంటారు, చా అంటారు, ముఖం మీద వేస్తారు అనే గిల్టీనెస్ కోసం వాడు అక్కడే ఉంటున్నాడు. అప్పుడు ఒక పందులు మేపే ఉద్యోగం దొరికింది వాడికి. అంటే పందులు మేపడం కూడా ఉద్యోగాలు ఉంటాయా? పందులు కాసే ఉద్యోగాలు ఉంటాయా? ఉంటాయండి. ఇక్కడ మాకు గనవరంగా పెద్ద పందుల ఫ్యాక్టరీ ఒకటి ఉంటుంది. ఆ మాంసం విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది విమానాల్లో. పందులు మేపడం కూడా పెద్ద వ్యాపారం. అక్కడ జాబులో చేరాడట వాడు. చేరితే మరి నెల అయితే కదా వీడికి జీతం ఇచ్చేది. అసలే కరువు వచ్చింది, దేశంలో అడ్వాన్స్ కూడా ఇవ్వలేదేమో. ఇప్పుడు ఒక పక్క పందులు పట్టు మేస్తున్నాయి, వీడు కూడా ఆ పొట్టుతో తిని ఆకలి తీర్చుకోవాలని ఆశపడ్డాడు. మరి అక్కడికి వెళ్తే ఆ పందులు ఊరుకుంటాయా? వీడెవడు మనకు పోటీ వచ్చాడని చెప్పేసి వీడు దోసేస్తాయి. అప్పుడు వాడికి అర్థమైందండి, అసలు నా తండ్రి ఇంటిలో పని వాళ్ళకే సమృద్ధిగా అన్నం దొరుకుతుంది, కూలి వాళ్ళకే. నేను తప్పు చేశాను అని అప్పుడు వాడు తండ్రి ప్రేమ నుంచి తప్పిపోయిన తర్వాత వాడు చేసిన తప్పిదం ఏంటో వాడికి అర్థమైందా? తప్పితే గాని వాడికి తప్పిదం తెలియలేదు. ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్తాను, అయ్యా ఇదిగో పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్న అర్హత నాకు లేదు, నీ కూలి వాళ్ళని ఒకటిగా పెట్టుకో అని అడిగాడండి. పిల్లరా, అంటే ఇప్పుడు అర్థమైంది వాడికంటే, నేను నా తండ్రి ప్రేమను అర్థం చేసుకోక తప్పిపోయాను. పిల్లరా, ఇది నిజంగా ఏదో ఇద్దరు కుమారులు ఉన్నారు కాబట్టి భూమి మీద జరిగిందని దేవుడు చెప్పట్లేదు. ఇలా భూమి మీద జరిగిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. కానీ మనమంతా దేవుని ప్రేమ నుంచి ఎలా తొలగిపోయామో చెప్తున్న ఉపమానం ఇది. ఏమండి, మనమంతా తండ్రి ప్రేమను అర్థం చేసుకోకుండా ఎలా తప్పిపోయామో చెప్తున్నాడు ఆయన. పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశాను తండ్రి అని చెప్పేసి అంటున్నాడు. అంటే మనం మారటానికి సిద్ధంగా ఉంటే దేవుడు ఎప్పుడు క్షమించే మనసు కలిగిన వాడండి. వెళ్ళాడు అక్కడ, ఈ కళ మీద పడతాను అనుకున్నాడు. వీడు దూరంగా ఉండగానే చూసి తండ్రి పరిగెత్తుకొని పోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట. స్వభావంగా ఉంది అక్కడ. మన ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతుందో దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ఈ కుమారుడు దూరమైన నాటి నుంచి ఆ తండ్రి ఎదురు చూపులు ఎక్కడున్నాయండి? ఆ దారి వైపు చూస్తున్నాయి. ఈరోజు వస్తాడు, రేపు వస్తాడు, ఈరోజు వస్తాడు, రేపు వస్తాడని ఆ తండ్రి ఎదురు చూడని రోజు లేదండి. అందుకే పరలోక తండ్రి కూడా మన కొరకు దినమల్లా చేతులు చాపుతున్నాడు. అవిధేయులైన ప్రజల కొరకట. అవిధేయుల ఎదురాడు ప్రజల కొరకు దినమెల్లా నా చేతులు చాపుతున్నానన్నాడు. ఈ రోజు నా కుమార్తె నా వైపు తిరుగుతుందా? ఈ రోజు నా కుమారుడు నా వైపు తిరుగుతాడని చెప్పేసి దేవుడు ఎదురు చూపులు ఇంటి నుంచి బయటకు వెళ్ళిన నాటి నుంచి చూస్తానే ఉన్నాడండి. కానీ మనం మారాలి, అదే దేవుడు కోరుకుంటుంది. అందుకే తప్పిన తర్వాత వాడికి చేసిన తప్పు ఏంటో అర్థమైంది. చివరికి తండ్రి దగ్గరకు రావాలన్న ఆలోచన వచ్చింది, తిరిగి వచ్చాడు.
ఏమంటే తప్పిపోయిన కుమారుడు అని అతను ఒక్కడి గురించే మనం మాట్లాడుకుంటున్నాం కానీ నిజంగా ఆలోచించండి, మనం తప్పిపోయిన కుమారులం కదా. బాప్తీసం తీసుకున్నామంటే అర్థం ఏంటి? అంతకుముందు మనంతా తప్పిపోయాం కదా. అదే యాకోబు గారు చెప్పాడు, మనం అందరం అనేక విషయంలో తప్పిపోతున్నాం. అనేక విషయంలో మనందరం తప్పిపోతున్నాం. ముందు నోటి మాట ద్వారానే తప్పిపోతున్నాం మనం అంతా కూడా. దేవుని దగ్గర ప్రామిస్ చేస్తాం, సంఘంలో ప్రామిస్ చేస్తాం, సేవకుడికి మాటిస్తాం, వస్తాను, ఇస్తాను, చేస్తానని. కానీ ఏది కూడా మనం నెరవేర్చమండి. అంటే మనం ఎన్ని విషయాలు తప్పిపోతున్నాం ఆలోచించండి, ఎన్ని విషయాలు తప్పులు చేస్తున్నాం ఆలోచించండి. అందుకే ప్రియులారా, భూమి మీద ప్రతి మనిషి కూడా తప్పితే గాని అతనికి తప్పిదేంటో తెలియటం లేదు. అందుకే ఆ తప్పులు తెలుసుకొని మనం దేవుని వైపు తిరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం ప్రారంభోచనం నుంచి చదవండి. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలెనని ఆయనకు విరోధంగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతు పిలాతునకు అప్పగించిరి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూసుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. చాలండి, చూశారు కదా ఎవరండి అతను? ఇస్కరియోతు యూదా. 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారితోనే ఉండి ఇతను కూడా అద్భుతాలు చేశాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, మంచి వాక్యం చెప్పాడు, పరిచర్య చేశాడు. మంచివాడే. ఈ 12 మందికి అధికారం ఇచ్చాడు యేసుక్రీస్తు వారు. ప్రియులారా, సాక్షాత్తు తన దేవుణ్ణి, తన ప్రభువునే అమ్ముకున్నాడండి. ఎందుకు అమ్ముకున్నాడు? అప్పులు బాగా ఎక్కువ చేశాడట. ఇస్కరియోతు యూదా అప్పులు చేశాడట. ఎందుకు అప్పులు చేశాడు? సంచి తన దగ్గరే ఉంది, బాగా డబ్బులు వస్తున్నాయి, లగ్జరీ కోరుకుంటున్నాడు. డబ్బులు ఎక్కువ ఉంటే అందరూ లగ్జరీ లైఫ్కి అలవాటు పడతారండి. అండ్ అన్న వస్త్రము కలిగి తృప్తి కలిగి ఎవరో ఉండరు. డబ్బులు వస్తున్నాయి, లగ్జరీ లైఫ్కి అలవాటు పడతాడు. సంచి తన దగ్గరే ఉంది, రోజు కొంత నొక్కేస్తున్నాడు. నాకు వస్తున్నాయి కదా, నేనే ట్రెజరర్ కదా అని చెప్పేసి ఏం చేస్తున్నాడు? అక్కడ ఎక్కడ అప్పులు చేస్తున్నాడు. చేస్తున్నాడు లేదా? చేస్తున్నాడు కదండి. అది మనం చదువుకుంటాం. అండ్ ఎందుకంటే వాళ్ళ ఇల్లు అప్పు వాళ్ళు ఆక్రమించుకుంటాడు, వాళ్ళ ఆస్తిని చదువుకున్నాం కదా. అంటే మొత్తానికి వీడు అప్పు చేశాడు. ఈ అప్పులు మొత్తం కూడా ఒక్కసారి ఏకదం తీసేయాలంటే ఏం చేయాలి? ఒక్కసారి ఈయన బేరం పెడితే పోలా అని అనుకున్నాడు. ఇతనే వెళ్ళి వాళ్ళ దగ్గర బేరం కుదుర్చుకున్నాడండి. వాళ్ళు ఇతని దగ్గరికి రాలేదు, ఇతనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నేను ఆయన మీకు అప్పగిస్తే ఎంత ఇస్తాననగానే 30 వెండి నాణ్యాలు అన్నారండి. 30 వెండి నాణ్యాలు. వీళ్ళరా, ఆ 30 వెండి నాణ్యాలు తీసుకొని డబ్బులు వచ్చాయన్న ఆనందపడ్డాడండి. తన కళ్ళ ముందే ఆ నీతిమంతునికి శిక్ష విధింపబడగా చూశాడట. పశ్చాత్తాపడ్డాడండి. మంచిదే, మన రెపెంటెన్స్ వచ్చింది, మార్మన్స్ వచ్చింది, మంచిదే. కానీ దేవుణ్ణి వేడుకుంటే ఆయన క్షమించేవాడండి, క్షమించేవాడే. కానీ అతను తొందరపాటులో ఏం చేశాడంటే ఆ డబ్బులు తీసుకెళ్ళాడు. నేను నిరపరాధ రక్తాన్ని అప్పగించాను, నేను తప్పు చేశాను, నా తప్పిదో నాకు తెలిసింది, ఇదిగో ఇది తీసుకోండి అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు వాళ్ళేమన్నారంటే అవి రక్తంతో తడిసిపోయాయా, మాకెందుకు అవి, నువ్వే చూసుకో అన్నారు. దేవాలయాలు విసిరేశాడు, పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడండి. ఇస్కరియోతు యోధాకు కూడా చచ్చిపోకపోతే దేవుడు క్షమాపణ ఇచ్చేవాడే. కానీ అపవాది ఊరుకుంటుందండి. అపవాది లోపల అంతర్మదనం, అయ్యో నేను నీతిమంతుని అప్పగించే అంతవరకు వాళ్ళు దూరి అపవాది ఏం చేసింది? రొట్టె ముక్క పుచ్చుకోగానే వాళ్ళు ప్రవేశించింది, అప్పగించండి. అప్పగించిన తర్వాత నీ బతుకు జడ. అలాంటి నీతిమంతుడు నువ్వు 30 వెండి నాణ్యాలకు అమ్ముకున్నావా? నీ దేవుణ్ణి అమ్ముకున్నావా? నీ ప్రభువుని అమ్ముకున్నావా? అసలు నీలాంటి వాడు బ్రతకొచ్చా? చచ్చిపో అని చెప్పేసి మరలా అవయవాల్లో పోరాటం. అపవాది ఆలోచన అండి. అందరూ నిన్ను చీ అంటున్నారు, చెదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు, నీలాంటి వాడు బ్రతకూడదు అనేసరికి ఆలోచించకుండా విచక్షణ కోల్పోయండి, ఉరి పెట్టుకొని చచ్చిపోయాడండి. ఎప్పుడు అర్థమైంది ఇస్కరియోతు యోధాకు నేను తప్పు చేశానని? తప్పిన తర్వాత. అంటే అందరూ ఒక విషయం కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో తప్పిపోతున్నారు. మొత్తానికి కావాలి అందరూ కూడా ఏదో ఒక విషయంలో తప్పిపోతూనే ఉన్నారు.
తప్పితే కానీ ఈ మనుషులందరికీ వాళ్ళు చేసిన తప్పిదాలు ఏంటో తెలియటం లేదు కదండి. తెలియటం లేదు. చిన్న పిల్లలు మొదలుకొని పండు ముసలి వారి వరకు ఏదో ఒక విషయంలో తప్పిపోతూనే ఉన్నారు. నిరంతరము తప్పులు చేస్తూనే ఉన్నారు. మరి ఆ తప్పులు చేసిన వాళ్ళని ఏం చేయాలి? మనం తప్పులు చేసిన వాళ్ళని ఏం చేయాలి అండి? సంఘం నుంచి వెలివేయాలా? దూరం చేయాలా? లేదండి. అతను తప్పిపోయాడు కదా, నేను బాగున్నాను అనుకోవద్దు. ఏదో ఒకరు కూడా తప్పిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల నువ్వు ఆ తప్పిన వాళ్ళ విషయంలో ఎలా ఉండాలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. అది చూసి ముగించుకుందామండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ప్రారంభ వచనం చూద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము ప్రారంభ వచనం చూద్దామండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలో నేను చిక్కుకొని ఎడల ఆత్మ ఉమ్, సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావలెను. చాలండి. చూసారా? సహోదరులలో ఒకడు ఏ తప్పిదంలో తప్పిపోతే ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు నేను కూడా ఆ తప్పిదంలో చిక్కుకుంటానేమో. ఎవరైనా తప్పు చేస్తే ఎందుకు తప్పు చేసామని అందరూ కాకుల్లో పొడుస్తూ ఉంటారండి. భవిష్యత్తులో నువ్వు ఆ తప్పులో చిక్కు అన్న గ్యారంటీ ఏమైనా ఉందా? ఏమీ లేదు కదండి. పెద్దవాళ్ళు అంటారు కదా, పెద్దవాళ్ళు అట పిల్లలకు నీతులు చెప్పి మళ్ళీ వీళ్ళు అదే తప్పు చేస్తూ ఉంటారట. అందువల్ల ఆత్మ సంబంధులైన మీరు ఎవరైనా నేను కూడా అదే తప్పు చేస్తాను భవిష్యత్తులో అని అతని కాకుల్లో పోవటం కాదు, సాత్వికమైన మనసుతో మంచి దారికి తీసుకొని రండి అన్నాడు. మంచి దారి అంటే నేషనల్ హైవేనా? కాదండి. నేనే మార్గం అన్నాడు యేసుక్రీస్తు వారు. సాత్వికమైన మనసుతో ఆ మంచి దారిలోనికి వాళ్ళని నడిపించాలి. అమ్మా, చేస్తే చేసేవాళ్ళమ్మా, ఎవరు చేయలేదు భూమి మీద. అందువల్ల ఇక మీద చేయొద్దమ్మా, ఇక మీద చేయకోకు బ్రదర్ అని చెప్పేసి వాళ్ళ మంచి దారికి తీసుకొని రావాలి. సంఘం అంతా ఆదరిస్తేనండి అతను బయటికి వెళ్లకుండా ఉంటాడు. అతన్ని చూపుల ద్వారాను మాటల ద్వారాను వేధించామనుకోండి, ఆ సంఘానికే రావటం మానేస్తాడు అతను. ఏమండి? వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీ యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మంచి దారికి తీసుకొచ్చారు. ఏమన్నాడు ఆయన? అమ్మా, ఎవరు నీకు శిక్ష విధింపలేదా? అయితే నేను కూడా విధింపనమ్మా, ఇక వెళ్ళి పాపం చేయకుండా ఉండన్నాడు. ఏమండి? ఆ మాట అన్నప్పటికీ ఆ స్త్రీ తన జీవితంలో పాపం చేసింది అంటారా? ఏమండి? తన మనసును మార్చుకుని దేవుని కొరకు బ్రతికుంటది కదండి. ఎంత క్షమాపణ దొరికి, లేదంటే చచ్చిపోయేది ఆవిడ. మరణశయ్య మీద నుంచి యేసుక్రీస్తు వారు కాపాడారా అమ్మాని. వీళ్ళరా మంచి దారికి తీసుకొని రావాలి సాత్వికమైన మనసుతో. ఎందుకంటే ఒకవేళ మనం కూడా రేపు పడిపోతే మన పరిస్థితి అలాంటిదేనేమో ఆలోచించుకోవాలి కదా. అందుకే జరిగిన తప్పులన్నిటి వలన మనం ఆ తప్పిదాలను గుర్తెరిగి మరలా దేవునిలో స్థిరపడాలి. మనం అందరం తప్పిపోతున్నాం. తప్పితే కానీ ఆ తప్పిది ఏంటో మనకు అర్థం కావట్లేదు. కానీ తప్పు చేయకుండా తప్పు తెలుసుకోవడం అనేది దేవుని లక్షణం. అండి, దేవుని లక్షణం. చెడు చేయడానికి అవకాశం ఉండి చెడు చేయని వాడు గొప్పవాడు. అవకాశం ఉంది కదా అని చెప్పి చేసావనుకో, నువ్వు తప్పు చేసిన వాడవే. అవకాశం ఉన్నా చేయకూడదు. సీసీ కెమెరా ఉంది కాబట్టి నీ చెయ్యి దొంగతనం చేయటం లేదు. అదే లేకపోతే చేస్తావు కదా. ఒకవేళ అది లేకపోయినా, ఎవరు చూడకపోయినా నువ్వు ఎలా ఉండాలంటే యథార్థవంతుడిగా ఉండాలి. యథార్థవంతుడిగా ఉండాలి. దేవుడు ఆకాశం నుంచి చూస్తున్నాడు నరులను పరిశీలించి. ఏమండి? ఎవరు యథార్థవంతులుగా ఉన్నారు అని చెప్పేసి వివేకం కలిగి దేవుని వెదుకువారు కలరేమని చెప్పేసి ఆయన ఆకాశం నుంచి చూస్తున్నాడు. అందువల్ల మనుషులు చూసినా చూడకపోయినా దేవుడు మనం చూస్తున్నాడని నిత్యము భయభక్తులు కలిగి మనం తప్పు చేయకుండా ఉండాలి. తప్పు చేయకుండా ఉండాలి. ఆదామవలకు కూడా తప్పు అర్థమైంది. ఎప్పుడు అర్థమైంది? పండు తిన్న తర్వాత. దాన్ని తినకుండా ఉండాలి, నిగ్రహించుకొని ఉండాలి. అప్పుడు వాళ్ళు భూమి దున్నుతున్నప్పుడు, చెమట కారుస్తున్నప్పుడు, కష్టపడుతున్నప్పుడు అప్పుడు అర్థమైంది వాళ్ళకి, ఈ తప్పు చేయకపోతే చక్కగా రెడీమేడ్ ఫుడ్ ఏ పూట ఆకలిస్తే చక్కగా పండు తెంచుకొని తినేవాళ్ళం. ఇప్పుడు ఏం చేయాలి? నేలను దున్నాలి, భూమి పండాలి, ఏమండి, పొయ్యి వెలిగించాలి. ఏమండి? ఎంత ఎంత కష్టం చెప్పండి. ఈరోజు బట్టలు కుట్టుకోవాలి. ఇదంతా ఎంత కష్టం. అప్పుడు వాళ్ళకి అర్థమైందండి. అర్థమయ్యి పిల్లలైన భక్తిగా ఉండాలని చెప్పేసి వాళ్ళకి దేవుడి గురించి చెప్తున్నారు. యెహోవా దయవల్ల మీరు మాకు పుట్టారని చెప్పేసి. ప్రియులారా, ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద తప్పు చేసిన తర్వాతే తప్పు గురించి అర్థమవుతుంది. తప్పు చేయకుండా తప్పు తెలుసుకున్న వారు ఎవరంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే వాళ్ళు పవిత్రులుగా ఉన్నారు, పరిశుద్ధులుగా ఉన్నారు.
మనలో కూడా అలాగే ఉండమని చెప్తున్నారు. ఏమండి, పాపం చేయకే, పరిశీలన చేయకే పాపం ఎక్కడ జరుగుతుందో వాళ్ళు తెలుసుకుంటున్నారు. మనం వాళ్ళలాగా ఉండాలని వాళ్ళు కోరుకున్నారు. కాబట్టి అలాంటి లక్షణాలు కలిగి మనం కూడా తప్పిదాల్లో చిక్కుని, ఆ తప్పిదం తెలుసుకొని బాధపడి, ఒక కొన్నిసార్లు ఆ తప్పిదం తెలుసుకోనకుండానే ప్రాణాలు పోయే పరిస్థితి. ఇస్కరియోతు తెలుసుకొని చచ్చిపోయాడు. మనం తెలుసుకోకుండా చచ్చిపోతాం. ఒకవేళ అతను తెలుసుకొని చచ్చిపోయినా మారు మనసు పొందలేదు. మనకు అవకాశం వచ్చిద్దో రాదో తెలియదు. అందుకే ఇక మీదట తప్పు చేసి తప్పిదం తెలుసుకోకుండా, తప్పు చేయకుండానే ఆ తప్పేంటో తెలుసుకోవాలి. అందరికీ కరెంట్ షాక్ కొడితేనే కరెంట్ షాక్ కొడుతుందని తెలిసిందా? లేదు కదండి. అక్కడ ఎలాగా నిగ్రహించుకొని ఉన్నావో పాపం విషయంలో కూడా అలాగే ఉండాలి. పవిత్రులుగా బ్రతకాలి, నిర్దోషులుగా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి ప్రియులారా, అనుభవం చేత తెలుసుకోనకుండా కంటే దేవుని మాటను గౌరవించి ముందుగానే తప్పు చేయకుండా జాగ్రత్త పడటం అనేది మంచిదని దేవుడు చెప్తున్నాడు. అందుకే ప్రియులారా, మనుషులందరూ తప్పితే గాని తప్పిదని తెలుసుకోలేకపోతున్నారు. మనం తప్పు చేయకుండానే తప్పు తెలుసుకునే విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధంగా మనం అందరం కూడా తగు జాగ్రత్తలు తీసుకొని విశ్వాసం నుంచి తొలగిపోకుండా దేవుని ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవాలని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, ఇదిగో నేను ఈ దినం మీ మాటలు చెప్పే అదృష్టాన్ని తండ్రి మీ పిల్లల ద్వారా నాకు కలుగు చేసినందుకు ధన్యుడు తండ్రి. మరి మీ మాటలు విన్న మీ పిల్లలందరూ తండ్రి వాక్యం ద్వారా ఆశీర్వదింపబడ్డారని నమ్ముతున్నాను తండ్రి. నా మాటలు తండ్రి మా జీవితంలోనైనా ఫలాన్ని తీసుకుని వచ్చే భాగ్యం దయచేయండి. ఇదిగోనైనా ఈ గూగుల్ మీట్ నడిపిస్తున్న మీ కుమారులు శ్యామ్ గారిని, అతనికి వెన్నుదన్నుగా ఉన్న సంఘం అంతటిని జ్ఞాపకం చేసుకోనండి. వారు చేస్తున్న పరిచర్యలు తోడుగా ఉండండి. మీ పిల్లలు చేస్తున్న ప్రతి విధమైన పనులు, ఉద్యోగాలు, వ్యాపారాల్లో కాయ కష్టంలో తోడుగా ఉండండి. ఇదిగోనైనా ప్రతి వారము తండ్రి ఈ మాటలను ఆయన నేర్పించడానికి ఇష్టపడుతున్నారు తండ్రి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు తండ్రి వీటి ప్రకారం జీవించి పరలోకానికి హక్కుదారులుగా అయ్యే భాగ్యాన్ని దయచేయండి. మీ పిల్లలందరి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి. ఆయుర ఆరోగ్యాలు దయచేయమని వేడుకున్నాను తండ్రి. నీ చిత్తమైతే తండ్రి మరొక వారం నీ సన్నిధిలో తండ్రి మీ మాటలను ఆయన నేర్చుకునే అవకాశాన్ని మా అందరికి కల్పించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.